హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో దేవర మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో వీరి కాంబోకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇకపోతే ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల కాంబోలో రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ మంచి విజయం సాధించడంతో దేవర మూవీపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఒక పాత్రలో తండ్రిగాను మరొక పాత్రలో కొడుకుగాను ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు చాలా రోజులుగా ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే సడన్ గా ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ పాత్రపై మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇన్ని రోజుల పాటు ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్లు వచ్చిన వార్తలు అన్నీ అవాస్తవమని, ఈ మూవీలో ఎన్టీఆర్ ఏకంగా త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ మూవీలో మొదటి హీరోయిన్ గా జాన్వీ కపూర్ కనిపించనుండగా రెండవ హీరోయిన్ గా శృతి మరాఠీ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దేవర మూవీపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ అనే మూవీ రూపొందింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.